చూసారా? ఇదొచ్చేసి దోస పిండండి ఎలా పొంగిందో. నేనైతే ఎప్పుడు ఇలా పిండి పట్టానంటే కిందయితే ఒక ప్లేటు అట్లయితే పెడతా అనమాట. ఈసారి నేను ప్లేటయితే పెట్టలేదు. ప్లేట్ పెట్టనందుకు ఆ మూత గూడా అవతల వైపు పడేటట్టుగా పొంగి మొత్తం అయింది. నేను అప్పటికి పెడదాం ప్లేటు తర్వాత పడుకునేటప్పుడు పెడదామని అనుకున్నా గానీ మర్చిపోయినా. అందుకే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి మనకు గుర్తున్నప్పుడే. తర్వాతయితే గుర్తుండదు. ఇక అది తీసి కళాయిలో పెట్టేసి ఇక కింద పడ్డ పిండి అంతైతే ఎత్తేసినా అనమాట. ఎత్తి ఇక పిండి కూడా బయట వేసినలేండి. ఎందుకంటే ఆ పేపర్ల మీద అన్ని చీమలు అవి ఉంటాయిగా మళ్ళీ ఆ పిండిలోకి వస్తాయని ఆ పిండే యూజ్ చేయలేదు. ఒకేసారి ఇక పిండితోటే పేపర్ బయట వేసినామంటే మొత్తం మళ్ళీ కారే ఛాన్స్ ఉంటుందని ఫస్ట్ పై పిండి అంతా ఎత్తి ఇంకా ఆ తర్వాత చుట్టుపక్కల గిన్నెలన్నీ తీసేసి ఆ పేపర్ ఫోల్డ్ చేసి తీసిపోయి డస్ట్బిన్లో అయితే పడేసిన. పిండి అయితే సూపర్ అయితే పొంగిందండి. అసలు ఎప్పుడూ ఇట్లా పొంగలేదనమాట. ఇక మనం ఇట్లా జాగ్రత్త చేయనప్పుడే ఇట్లా అవుతుంటుంది. చూశారు కదా అసలు ఆ పిండి అట్లుందో దోశ పిండి లాగే లేదు. అట్లా పొంగింది. కలిపినాక అదంతా సగానికి అయితే వచ్చిందనమాట. ఇంత ఉండదు కదా. ఇక నాకు ఈ గిన్నెలో కలపేది కావట్లే అసలు. అందుకని సర్లే అని మొత్తం పిండినంతా కళాయిలోకి పోసేసిన. కళాయిలోకి పోసి చూసారా మొత్తం కలిపేస్తే ఇట్లా ఉందనమాట. ఇప్పుడైతే దోశలు అయితే వేసేద్దాం. ఎట్టెట్టొస్తాయో ఏమో దోశలు. పిండి బాగా పొంగినప్పుడు దోశలు సరిగ్గా రావేమో అనుకున్నా నేనైతే. ఓకేనండి, పర్లేదు. దోశలు కూడా మంచిగానే వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి అసలు. ఇందులో నేను ఏమేమి వేసానో చెప్పానా? మినపప్పు, బియ్యం, కొంచెం అన్నం కూడా వేసి మిక్సీ పట్టిననమాట. అందుకే ఇంతలా పొంగిందని నా ఫీలింగు. ఇంక అంతకు మించి ఏమి వేయలే. ఈ మూడే దోశలు వేసి పక్కనైతే పెట్టేసిన. ఇప్పుడైతే ఇక బియ్యం పోస్తున్నాను అనమాట. నేను ఇక టిఫిన్ మార్నింగే చేయాలి, అన్నం కూర కూడా మార్నింగే చేయాలి. కొంతమంది టిఫిన్ మార్నింగ్ చేసి మళ్ళీ తినే టైంకి అన్నం కూర చేసుకుంటారుగా. నాకు అట్లా లేదనమాట. హస్బెండ్ కాలేజీకి వెళ్ళాలిగా, బాక్స్ తీసుకెళ్ళాలిగా. సో ఇక టిఫిన్ చేయాలి, ఆ టైంలోనే అన్నం కూర కూడా చేయాలి. దోశలు చేసి అట్లా పక్కన పెట్టి ఇక బియ్యం అయితే కడిగి పెట్టేసిన. మా హస్బెండ్ కొంచెం కూరగాయలు కొయ్యయ్యా అంటే కోసిచ్చిండు నాకు. ఆ కూరగాయలు ఇప్పుడు నేను ఇక ఆ కూర చేయాలి. అవి ఏంటంటే ఆలుగడ్డ, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అనమాట. ఇవైతే కోసి అక్కడ పెట్టిండు. నేను కర్రీ చేసుకోవటమే. నాకు ఎప్పుడు కూరగాయలు కోసే దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటానులేండి. ఇక ఆయిల్ పెట్టి అందులో తాలింపు గింజలు అయితే వేస్తున్నా. అన్నీ ఒకే దాంట్లో లేవు నాకు తాలింపు గింజలు. శనగపప్పు దాంట్లో, జీలకర్ర దాంట్లో, ఆవాలు దాంట్లో అట్లా సపరేట్గా ఉన్నాయండి. అందుకే ఒక బాక్స్ తీసుకొచ్చి కొంచెం కొంచెం అయితే అందులో అయితే వేసేసిన. అవి మగ్గినాక ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసిన. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఏదో బాంబు వెళ్ళింది. ఇప్పుడు పసుపు వేసి ఇక ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే అవి కొంచెం 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయినాయి అనుకో కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. అన్నీ ఒకసారి అయితే మళ్ళీ బాగోదు. అందుకే నేను ఆలుగడ్డ ముక్కలు ముందే వేస్తా. ఇవి మగ్గేలోపు ఇంకా పని ఉంటుంది కదా, మన కూరకాడ అయితే కూర్చోంగా ఇంకా నెక్స్ట్ పని అయితే చేద్దాం. పైకైతే ట్యాంక్కి వాటర్ అయితే వేసిన. ఈ పైప్ ఎందుకంటే బయట అరటి చెట్టు ఉందండి. అరటి చెట్టుకి 2 డేస్కి ఒకసారి నేను ట్యాంక్కి వాటర్ వేసినప్పుడల్లా పైప్ తోటి అరటి చెట్టుకి కూడా వాటర్ పెడతా. అటు ఇటుగా ఒక 1/2 అవర్ అయినా ఆ చెట్టుకి అయితే వాటర్ పెడతా అనమాట. అందుకే 2 డేస్కి ఒకసారి పెడతా వాటరు. ఇక ఆ ట్యాప్ అయితే ఆన్ చేసిన ఇంకా అది పడుతూ ఉంటుంది. లోపల మనం ఒకసారి కర్రీ కాడికి అయితే వచ్చేద్దాం. అవి మగ్గిన తర్వాత నేనైతే టమాటాలు కూడా వేసేసిన అండి. ఇదంతా కలుపుకుంటే ఇంకా అదే సిమ్లో చిన్నగా ఉడుకుతుంటుంది. ఇంకా నెక్స్ట్ పని అయితే చేద్దాం. ఇక వంట అవుతుంటే మనం మిగతా పని కూడా చేసుకుంటూ ఉంటాం కదా. వంట దగ్గర అయితే కూర్చోం కదా. ఇక్కడైతే సరిపేస్తున్నాను అనమాట. నేను బట్టలు నానబెట్టడానికి నేను ఫస్టే సరిపేస్తా. అది ఒక 5 మినిట్స్ అయినా నాకు నానాలి సరుపు. ఎందుకంటే అలా రౌండ్గా ఉంటుంది కాబట్టి నాకు సరుపు నానాలి. ఆ తర్వాత బట్టలు నానబెడతాను అనమాట. ఇక ఇక్కడ నెక్స్ట్ నేను ఇక టీ అయితే పెట్టేస్తున్నా. టీ పెట్టి బ్రష్లు అయితే చేసేస్తాం. కర్రీ కూడా అయితే ఇక్కడ ఫైనల్కి అయితే వచ్చేసింది. ఇందులో ఉప్పు, కారం అవి వేస్తే కర్రీ అయిపోయినట్టే. అదంతైతే నేను చూపించలేదులేండి. ఇక టీ పెట్టాను కదా, టీలో అయితే పాలు పోస్తా. అవైతే చిన్నగా సిమ్లో అవుతూ ఉంటుంది. ఈ లోపల అయితే బ్రష్ చేస్తా. ఇక లేచిన కాంచి నేను ఇప్పుడేనండి కూర్చోవటం బ్రష్ చేయడానికి. ఇంకా పని అయితే చాలా ఉంది. ఇంకా తెలిసిందే ఇట్లా ఆడవాళ్ళ పని. ఇక ఇప్పుడే నేను బ్రష్ చేయడానికి అయితే లేచిన. పిల్లలు కూడా బ్రష్ అయితే చేసిర్రు. చిన్న ఆమె ఒకటే లేవలేదు, కొంచెం లేట్గా లేచిందనమాట. పెద్దామె లేచి ఆడుకుంటుంది. ఇక వీడియో ముందుకైతే రాలేదండి. వీళ్ళ పిల్లలకైతే నేను ముందు ఈ లోపల పిల్లలు లేచిన బ్రష్ కూడా చేసిర్లేండి. నేను ఇదంతా అయిపోయేలోపు ఇక ఇద్దరికైతే టిఫిన్ అయితే పెట్టేసిన. వాళ్ళు తిన్నారు, నేను కూడా తినేసిన.
ఇక నెక్స్ట్ అయితే టీ తాగుతున్నా. మళ్ళీ ఈ గ్యాప్‌లో నేను ఇంకా కొంచెం చాలా వర్క్ అయితే చేసుకున్నా. అన్నీ అయితే చూపించలేము కదా ఒకే వీడియోలో. ఇప్పుడు మళ్ళీ టీ తాగేటప్పుడు కూర్చున్నా అనమాట. మళ్ళీ ఇప్పుడు కూర్చున్నామంటే ఇంక ఇప్పట్లో అయితే కూర్చోటాలైతే లేవు. ఇంక పని బట్టలు ఉతకడం, బొచ్చెలు ఉతుక్కోవడం, ఇల్లు తుడుచుకోవడం, బట్టలు మడతేదాకా చూడండి అక్కడ పక్క బట్టలు కానొస్తూనే ఉన్నాయి ఇంకా నా కోసమైతే. అవి కూడా మడతేసుకోవాలి. ఇక ఫస్ట్ అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ మ్యాక్సిమం వంట ఇవన్నీ అయిపోయినాక బట్టలే ఉతికేసుకుంటున్నానండి. ఫస్ట్ ఎండ రాతోళ్ళకి, ఆ తర్వాత ఇల్లు ఊడ్చుకోవటం అయినా, బొచ్చెలు ఉతకటం అయినా, మిగతా పని ఆ తర్వాత అయితే చేస్తున్నానమాట. ఇక్కడైతే ఇంక బట్టలు ఉతికిన తర్వాత గిన్నెలు గినక రుద్దేది ఉంది. దీని తర్వాత ఇంకా తెలిసిందే కదా, నేను లైవ్ గినక కూడా పెడుతున్నా అనమాట. ఈ వీడియో చూసినోళ్ళు ఎవరైనా ఉంటే లైవ్‌కి కూడా వస్తూ ఉండండి. లైవ్ మార్నింగ్ ఉంటది. ఇక్కడ చూసారా, నేను నాకు ఆపోజిట్‌కే ఫోన్ పెట్టుకున్నా. అయితే ఇక ఫోన్ మీద వాటర్ పడ్డాయి అనమాట. ఇట్లా ఉతుకుతుంటే చినుకులు పడతాయి కదా, అవి పడ్డాయి. నేను చూసుకోలేదు. తర్వాత చూసుకున్నప్పుడైతే వీడియో అయితే ఇట్లా ఉందండి. అక్కడి వరకు కట్ చేద్దాం అనుకున్నాలే కానీ ఏమోలే మీకు చెప్దాం ఇట్లా అనేసి ఉంచిన అంతే అనమాట, ఏం లేదు. ఇక బట్టలు ఉతికి అక్కడైతే పెట్టేసిన. ఈ పక్క బట్టలైతే మడతేయాలి. ఫస్టే మడతేస్తాం కానీ చిన్నామె లేవటానికి కొంచెం లేట్ అయింది. అందుకని ఇంక ఈ పని అంట్లోనే ఆగిపోయిందనమాట. ఆమె లేవటానికి లేట్ అయ్యేసరికి ఇక బట్టలు ఉతికిన తర్వాతనే ఇవి పక్క బట్టలైతే ఇక మడతేస్తున్నానమాట. మాకైతే పక్క వేసుకునే అలవాటు లేదండి. చిన్నపిల్ల టాయిలెట్ పోసిద్ది కదా, అందుకని ప్లాస్టిక్ నవారు మంచం ఉంది, అందులో ఆమె పడుకుంటుంది. ఆ టాయిలెట్ పోసినా కిందికి వచ్చేసిద్ది, ప్రాబ్లం లేదు. పక్కేస్తే ఏంటంటే ఆ దుప్పటి తడిసి ఇక వాళ్ళు నైట్ అంతా తడిచిన దుప్పట్లోనే ఉండాల్సొస్తది టాయిలెట్ పోసి. ఇట్లయితే కొంచెం నేను చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయి. ఆ హోల్స్‌లో నుంచి టాయిలెట్ కిందకెళ్ళిద్దని ఇక నేను అట్లనే ఉంచుతున్నా. వాళ్ళకి కూడా అట్లా ఇష్టం. మేము కూడా పక్కేసుకోండి. అదేంటో పక్క లేకుండా పడుకోవటమే అలవాటయిపోయింది అసలు. ఇట్లనే మంచిగా అనిపిస్తది. ఇక పక్క బట్టలు గనుక తీసేసి లోపల పెట్టేసి ఇక మంచాలు కూడా అటు సైడ్ రేకుల కింద అయితే పెట్టేసినా అండి. ఇక అన్నీ సదిరినా. ఇప్పుడైతే ఇందాక ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, ఇంక అవి ఎండేసేయాలి. ఆ పక్క బట్టలు తీసేసి ఇంక బట్టలైతే ఎండేస్తున్నా. ఇక్కడైతే ఎండేయనండి రోజు, రేకుల కింద ఎండేస్తా. ఎండలు బాగా ఉంటున్నాయి కదా. ఈరోజు నేను ఈ వర్క్ చేసే రోజు కొంచెం మబ్బులుగా ఉంది, ఎండ రావట్లేదు. అందుకనేసి ఇక మీకు కనిపిస్తుంది కదా, అంత ఎండైతే రావట్లేదు. సో సరే బట్టలు ఇక బయటే ఎండేద్దామని నేను బట్టలైతే ఇక అన్నీ బయట ఎండేసుకున్నా అండి. లేకపోతే రేకుల కింద ఎండేస్తే ఈవినింగ్‌లోకి మంచిగా ఎండుతాయి. ఇక్కడ బయట ఎండ ఉన్నప్పుడు బయట ఎండేసినాననుకో 10కి 11కే తీసేయాలి. ఇక అవి పొట్లు పోతాయేమోనని అనిపిస్తది. అందుకే ఎండకి నేను అసలు బట్టలేయను, బట్టలు పొట్లు పోతాయని. నీడకే ఏస్తానమాట ఎండాకాలం వరకి. ఇంక ఇక్కడైతే పిల్లలైతే బయట ఆడుకోవటానికి వెళ్ళిర్రు. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయిండు ఈ టయానికి. ఇక నాకు ఇంకొక పని ఉందండి, గిన్నెలు రుద్దే పని. ఇదే అనమాట లాస్ట్ వర్క్. ఈ వర్క్ అయిపోయిందంటే ఇక కొంచెంసేపు అట్లా కూర్చొని లైవ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంతేనండి వీడియో. మీకు గనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే శారదసుధా వ్లాగ్స్ అండి. నేను స్టార్టింగ్‌లో చెప్పలేదు ఈరోజు శారదసుధా వ్లాగ్స్ అనేసి. ఎప్పుడు చెప్తాను కానీ నేను స్టార్టింగ్ ఆ పిండి గురించి చెప్పుకుంటే వచ్చిన ఈరోజైతే. మీకు తెలుసు కదా అయినా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నేను లైవ్స్ పెడతా. ఆ లైవ్స్‌కి కూడా వచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. పిల్లలైతే బయటైతే ఆడుకుంటున్నారనమాట. ఇవన్నీ టిఫిన్ చేసినప్పుడు గిన్నెలు ఎక్కువే ఉంటాయి కదా, తప్పదు. ఈ గిన్నెలన్నీ రుద్దుకోవాలి. ఇక నేను గిన్నెలన్నీ రుద్దేదైతే ఏం చూపించట్లేదులేండి. ఇంక అంతేముంది, రుద్దటం కడగటమేగా అనిపించి అంతా రుద్దేదైతే చూపియట్లేదు. ఇక కొన్ని రుద్ది కడిగింది వరకు అయితేనే చూపిస్తున్నానండి. అంతేనండి. బాయ్ 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 బాయ్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.